హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివ కుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా పాతకాలం రెసిపీ అండి. చాలా టేస్ట్గానే ఉంటుంది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇప్పుడు చింతపండుతోటి పచ్చి పులుసు తయారు చేయబోతున్నానండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2-3 నిమిషాల్లో తయారైపోతుంది. మనకి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసుకోవాలి వెంటనే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ఈరోజు చింతపండుతోటి పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ కప్పు చింతపండు, నానబెట్టిన చింతపండును తీసుకున్నాను. ఒక అరగంట ముందు చింతపండు నానబెట్టుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4-5 మిరపకాయలు పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకొని రసం తీసుకుందామండి. బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపితే రసం వస్తుంది. చూడండి, నానబెట్టుకున్న చింతపండుని పులుసులాగా పిండుకున్నామండి. ఇలాగా ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుందామండి. రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలు కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి వేస్తాను. చూడండి, కచ్చా పచ్చాగా మిక్సీ చేశానండి. ఇప్పుడు దీనిలో కలిపేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు పోపు గింజలు వేసాను. 1 మిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. చూడండి, కొంచెం కరివేపాకు వేసాను. 1 చిటికెడు పసుపు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. తయారు చేసుకున్న పోపుని ఈ పచ్చి పులుసులో వేస్తున్నానండి. చూడండి, పచ్చి పులుసు రెడీ అయిందండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పచ్చి పులుసు. తిన్నారంటే అసలు వదలరు. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.